ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఫ్యూయల్ నుంచి, అంటే డీజిల్, పెట్రోల్, సిఎన్జి ఇటువంటి వెహికల్స్ నుంచి మనము గ్రిడ్ మీదకి ఈ ఎనర్జీని కూడా తీసుకురావడానికి ప్రపంచమంతా ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అదే పందాలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం క్లీన్ ఎనర్జీ పాలసీలో ఫస్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ క్లీన్ ఎనర్జీ పాలసీలో మనకి రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 5000 ఎలక్ట్రిక్ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారు. అందులో డిస్కామ్స్కి కూడా ఇండివిజువల్ డిస్కామ్స్కి వాళ్ళ సబ్స్టేషన్స్లో కానీ వాళ్ళ ప్రెమిసెస్లో కానీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ పైలట్ లాగా ఒక 10 సబ్స్టేషన్స్ మనం ఈపీడీసీఎల్ పరిధిలో 10 సబ్స్టేషన్స్ పీపీపీ విధానంలో మనం టెండర్ కాల్ ఫర్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్. ఇది రెవెన్యూ షేరింగ్ బేసిస్లో ఏవైతే మనకి విల్ ప్రొవైడ్ స్పేస్ దట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ సబ్స్టేషన్. రెవెన్యూ షేరింగ్ ఎవరైతే ప్రైవేట్ పార్టీ వస్తారో వాళ్ళతో మనం రెవెన్యూ షేరింగ్ బేసిస్లో ఇవన్నీ తీసుకున్నాము. ఇందులో భాగంగా ఫస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ ద డిస్కామ్, అంటే మన సబ్స్టేషన్స్ ప్రెమిసెస్లో ఏవైతే మనం పెట్టాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చారో అందులో ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వీ హ్యావ్ పుట్ ఇన్ హియర్ విజయనగరం. సో దీనికి కృషి చేసిన అందరికీ, ఆల్ అవర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అండ్ అలాగే మన పీపీపీ పార్ట్నర్ ఇందులో విఎన్ గ్లోబల్, వీళ్ళందరికీ కూడా మై హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దర్ ఫస్ట్ థింగ్. అండ్ we are hoping that ఈ 5 ఏళ్లలో ఏదైతే ముఖ్యమంత్రి వారు టార్గెట్ ఇచ్చారో అవంతా కూడా 5000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ అలాంగ్ విత్ దట్ డిస్కామ్స్ మెయింటైన్ చేసే ఛార్జింగ్ స్టేషన్స్ని కూడా రీచ్ అవ్వడానికి ఇది ఫస్ట్ స్టెప్ కింద భావిస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.